హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు ఉన్నామండి. మీరందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి యాదవ్. సో ఈరోజు అయితే మా ఇంట్లో వచ్చేసి ఉలవకట్టు చారు చేసిన అండి నేను. ఉలవలంటే మనము బోనాలు తీసినప్పుడు అమ్మ వాళ్ళకి నైవేద్యం వేయడానికి చేస్తాం కదండి. పరమాన్నము, పసుపన్నము, ఉలవలు ఉడికేసి దాంట్లో పిండి గురుగులు అట్లా వేసి చేస్తాం కదా. సో అవే అన్నమాట. వాటిని 1 డే బిఫోర్ అయితే నేను మంచిగా క్లీన్ చేసేసుకొని నానేసుకున్నా నైట్. చక్కగా వాష్ చేసి వాటిని గాలించుకోవాలి. గాలించుకుంటే సన్న ఇసుక ఉంటుంది దాంట్లో. అందుకని మంచిగా గాలిచ్చేసి నీట్గా కడిగేసి నానేసిన అన్నమాట నేను. నెక్స్ట్ డే నానేసిన వాటర్తోనే మనము కుక్కర్లో వేసేసి ఉడికిచ్చి కట్టు చేసుకుంటాం కదా. సో అవైతే పారేయొద్దు వాటరు. అట్లా చేసిన. ఇప్పుడైతే నీట్గా వేసి వాటర్ పోసేసిన నేను. చూడండి, 1 డే నైట్ అంతా నానేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట కుక్కర్లో వేసేస్తున్నా. అంటే వాటర్ని వడగట్టేసి ఫస్ట్ అవన్నీ కుక్కర్లో వేసేసి మళ్ళీ ఏవైతే నానేసిన వాటర్ ఉంటాయో అవి పైనుంచి వేసేసి కొంచెం ఆయిల్, కొద్దిగా పసుపు వేసి ఒక 10 to 15 విజిల్స్ అయితే పెట్టేసిన. ఆయిల్ ఎందుకు అంటే పొంగకుండా, పొంగి పైకి రాకుండా కొంచెం వేసిన అనమాట ఆయిల్. అవే వాటర్ నానేసిన వాటర్ అనమాట. అవైతే పాడేయద్దు. దాంట్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి మనకి. ఉలవలు కూడా హెల్త్కి చాలా మంచివి అంటండి. అందుకే అప్పుడప్పుడు ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు మాత్రం చేస్తా. సేమ్ మనం ఉగాదికి ఎట్లా శనగపప్పుతో వచ్చిన కట్టులో శనగపప్పు ఉడికించగా వచ్చిన కట్టును తీసి ఎట్లా కట్టిచారు చేసుకుంటామో ఇది కూడా అంతేనండి. ఉలవ కట్టు చారు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, కానీ కొంచెం స్లో ప్రాసెస్ అనమాట ఇది. మనము మామూలుగా కట్టుచారు వేసుకుంటే, శనగపప్పుతో కట్టుచారు వేసుకుంటే అంత పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. ఇది కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. సో అన్నీ అయితే వేసేసి ఇప్పుడు కుక్కర్ని అయితే పెట్టుకుందాం మనం. వాటర్ వేసేసిన, సరిపడా వాటర్ అంటే నానిన వాటర్ కాకుండా ఎక్స్ట్రా ఇంకా ఒక 2 గ్లాసెస్ 3 గ్లాసెస్ అట్లా వేసిన. కొద్దిగా ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం మనం. ఒక 10 to 15 విజిల్స్ అయితే మ్యాక్సిమం రావాలండి. ఫస్ట్ అయితే నేను ఒక 5 to 6 విజిల్స్ వేసి చెక్ చేసిన, ఉడకలేదు నాకు. ఎంత అంటే మనం వేలితో ఇట్లా చిదిమినప్పుడు నీట్గా పిండిలాగా అయిపోవాలి. అది అట్లా ఉడికితేనే ఉలవల్లో ఉన్న సారం అంతా వాటర్లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ టైం చెక్ చేస్తున్నా నేను ఎట్లా ఉడికింది అనేసి. నాకైతే సరిపోలేదా ఉడికింది. మళ్ళీ ఇంకొక 5-6 విజిల్స్ అయితే పెట్టేసిన నేను. మొత్తానికైతే ఒక 15 to 16 విజిల్స్ అయితే అయినాయి. అంత పెట్టిన తర్వాతనే నైట్ అంతా నాన్నాయి కదా. సో అప్పుడు కొంచెం అది చిక్కగా కొంచెం వాటర్ అయితే మంచిగా వచ్చిందనమాట. సో ఇప్పుడు విజిల్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా. చూడండి, వాటర్ ఆల్మోస్ట్ కిందికి వెళ్ళిపోయినాయి. కొంచెం చిక్కగా అయిందనమాట వాటరు. సో ఈ గుడాలు కూడా మనం వడగట్టేసుకుని వీటిని మనము బబ్బేర్లు అట్లా తాలిపేసుకుంటాం కదా, అట్లా వేసుకొని కూడా తినచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. చూడండి, వడగట్టేసిన తర్వాత ఇప్పుడు మనం చారు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎంత స్లోగా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది. ఇది టైం అయితే కొంచెం ఎక్కువనే తీసుకుంటుంది ఉలవ చారు. సో ఇక్కడైతే కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఇదేమో మెంతులు, జీలకర్ర, ధనియాలు కొంచెం వేయించి పొడి కొట్టుకున్నాను అనమాట. ఒక 2 లవంగాలు, చెక్క అలాంటివన్నీ. ఇదైతే కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి. ఇది వచ్చేసి ఉలవల పేస్ట్. అదేమో చింతపండు పులుసు తీసిన కొంచెం చిక్కగా. అండ్ కొద్దిగా టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంగువ. ఇంతే ఇంగ్రీడియంట్స్ అండి. ఇక ఉప్పు, కారం అలాంటివి అయితే మనకైతే తెలుసు ఎంత వేసుకుంటాం. మనం తినే క్వాంటిటీ టేస్ట్ని బట్టి వేసుకుంటాం కదా మనము. అట్లా ఉలవకట్ట అయితే తీసేసిన అందులోకి. చూడండి, గిన్నెలోకి స్పూన్ పెట్టిన కదా, అదే ఉలవకట్ట అన్నమాట. సో ఇదైతే పేస్ట్ కొంచెం మనం ఉడికించిన ఉలవలు ఉంటాయి కదా, ఒక చిన్న గిన్నెడాన్ని తీసుకొని మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా వేసుకొని ఆ పేస్ట్ని మనం చారులో వేసుకుంటే చారు చిక్కగా వస్తుంది అనమాట. కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, ఇదేమో డ్రై రోస్ట్ పౌడర్ అనమాట. అది కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి ముక్కలు, పేస్ట్, చింతపండు పులుసు, అంతే. ఇప్పుడైతే బాండి పెట్టేసుకున్నాం మనం. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు,
అండ్ జీలకర్ర, ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం వేయించిన తర్వాత ఇప్పుడైతే ఆనియన్ వేసుకుందాం మనం. వెల్లుల్లి, కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి, అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అట్లా కొంచెం వేసుకొని కచ్చపచ్చగా దంచుకుంటాం కాబట్టి తొందరగానే వేగిపోతుంది అది. ఇప్పుడు ఇంకా ఆనియన్ వేసుకుందాం మనం. ఇవి ఎట్లా అంటే మంచి రెడ్డిష్ కలర్లో లాగా వేగాలన్నమాట. రెడ్డిష్ కలర్లో వేగాలి. కరివేపాకు వేసేసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత కారం కూడా మీరు ఆయిల్లోనే వేసుకోండి. ఆయిల్లో కొంచెం వేడివేడి ఆయిల్లో కారం వేసి ఏంటంటే ఏ కర్రీ చేసినా కూడా ఆయిల్లో కారం వేస్తే కొంచెం కలర్ వస్తుంది కర్రీకి. సో మనం చేసేది కట్టిచారు కాబట్టి కలర్ కోసం నేనైతే ఆయిల్లోనే కారం వేస్తా. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం అవసరం లేదండి, వెల్లుల్లి వేసినాం కదా మనము. అట్లా సో ఇప్పుడైతే చక్కగా వేగుతున్నాయి కదా. కొంచెం మెంతి పిండి వేసిన నేను. మసాలాలో కొంచెం మెంతులు వేయడం మర్చిపోయినా నేను, వేసిన అనుకున్నా. సపరేట్గా వేయించింది ఉంటే అది వేసిన అనమాట మెంతి పిండి. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాము. కారం వేసుకున్న తర్వాత చూడండి మీరు ఎంత తింటారో అంత, అంటే పులుపు వేస్తాం కదా, సో కొంచెం కారం అయితే ఎక్కువనే పడుతుంది. కొంచెం వేగిన తర్వాత చింతపులుసు అయితే వేసేసుకోవాలి మనం. అది ఇంగువ కొంచెం ఫ్లేవర్ కోసం అంతే. అట్లా ఇంగు వేసిన తర్వాత చూడండి పడింది, మీకు కనిపించట్లేదు అనేసి స్పూన్ పైన అయితే వేసిన నేను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయింది ఇది. ఇప్పుడు పులుసు వేసేసుకుందాం మనం. పులుసు వేసుకుంటే ఆ పులుసు కూడా దాంట్లో ఉన్న పచ్చి వాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు వేయించుకోవాలి మనం. చిక్కగా అవుతుంది అనమాట ఆయిల్లోనే అది. సో అప్పుడు ఇంకా మనం ఉలవగట్ట వేసుకోవాలి. చూడండి ఇప్పుడైతే చింతపులుసు వేస్తాను. మంచిగా తీసేసి వడగట్టి పెట్టుకున్నా నేను. చూడండి ఆయిల్లో వేసేస్తున్నా. వేసుకొని ఆ వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పులుసులో కలిసి మంచిగా బాయిల్ అయ్యి ఆయిల్ అంతా పైకి రావాలన్నమాట. సాల్ట్ వేసేస్తున్నా, సరిపడా సాల్ట్. పులుసు మంచిగా ఉడికి ఆయిల్ బయట ఉడికినట్టు మనకి ఎట్లా తెలవాలంటే మొత్తం ఆయిల్, వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. సో అట్లా వస్తే ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే మన చింతపండు. కొంచెం పచ్చివాసన అనేది రాకుండా ఆయిల్లో కొంచెం ఉడికించుకుంటున్నా నేను. చూడండి అన్నీ వేసి చక్కగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇదైతే మనం డ్రై రోస్ట్ చేసినాం కదా మసాలా పౌడర్ అనమాట. ధనియాలు, జీలకర్ర అండ్ కొన్ని ఒక 2-3 లవంగాలు, కొద్దిగా బండ పువ్వు, ఒక బగారాకు, అట్లా అన్నీ వేసి వేయించుకున్నాను అనమాట నేను. వేయించి పొడి చేసి పెట్టుకున్నా. అదే పొడి వేసిన అనమాట, కొంచెం స్పైసీ ఫ్లేవర్ తలగాలని అట్లా చేసిన. సో ఇప్పుడు చూడండి ఆయిల్ ఎట్లా పైకి వచ్చింది. ఇట్లా వచ్చిందంటే మనకు చింతపండు ఉడికినట్టే లెక్క. చూడండి ఎంత బాగా వచ్చింది ఆయిల్ పైకి. సో వచ్చేసింది ఇప్పుడు, చాలా బాగా వచ్చేసింది పైకి. మన చింతపండు మంచిగా ఉడికినట్టే. ఏదో చింతపండు పులిహోర చేసినట్టుగా అనిపిస్తుంది కదా, నాకైతే అట్లనే అనిపించింది. సో ఇంకొంచెం మగ్గనిస్తున్నా నేను. సో ఇప్పుడైతే మనం ఉలవకట్ట వేసేసుకుందాం. తీసి పెట్టుకున్నాం కదా ఉలవకట్ట ఉడికింది. సో అదైతే వేసేస్తున్నా నేను దీంట్లో. చూడండి వాటర్లో వేసేసుకొని ఇంకా సాల్ట్ కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని
దీంట్లోనే మనం ఉడికిన ఉలువల్ని కొంచెం పేస్ట్ పట్టుకున్నాం కదా, అది కూడా వేసేస్తున్నా నేను. ఇది ఎందుకు అంటే చారుని చిక్కదనం చేయడానికి. మామూలుగా మనం ఇప్పుడు శనగపప్పుతో కట్టిచారు చేసినా కూడా శనగపప్పు కొంచెం మిక్సీ పట్టి వేస్తాం కదా, సో ఇది కూడా అంతే అనమాట. కొంచెం వేసుకోవాలి, వేసుకుంటే చారుకి చిక్కదనం. ఇప్పుడైతే బెల్లం వేసుకుంటున్నామండి మనం. బెల్లం ఎందుకు అంటే అన్ని చింతపండు, ఉలవచారు అన్నీ ఉన్నాయి కదా, సో టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి. సో చక్కగా మరుగుతుంది అనమాట. 15 to 20 minutes స్లో ప్రాసెస్లో మరగనివ్వాలి చారుని. పిల్లలు అయితే ఇద్దరు పిల్లలు స్టవ్ దగ్గరనే ఉన్నారండి, హోంవర్క్ చేసుకుంటున్నారు. స్మెల్కి టెంట్ అయిపోయి స్టవ్ దగ్గరకు వచ్చేసారు మా పిల్లలు. అంత బాగా వచ్చింది స్మెల్, అయితే సూపర్ వచ్చింది. టేస్ట్ అయితే ఇంకా సూపర్ వచ్చిందండి, చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు. చూడండి, చక్కగా స్లో ప్రాసెస్లో మరగనివ్వాలి. ఇప్పుడైతే చారు రెడీ అయిపోయింది. ఇంకొంచెం చిక్కగా రావాలి, కానీ నేనైతే ఇట్లనే తీసేసుకున్నా. మీకు కావాలంటే వడగొట్టుకోండి, అవన్నీ వెళ్ళిపోతాయి, ప్లెయిన్ చారు ఉంటుంది, బాగుంటుంది అట్లా. చూడండి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ సాయి యాదవ్ యూట్యూబ్ ఛానల్ అండి. లైక్స్ ఇవ్వట్లేదు ఎవరు, వీడియో చూస్తున్నారు కానీ. చూడండి, గుడాలు కూడా తాల్పేసిన నేను. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, మీ లైక్ మాకు బూస్టప్ అవుతుందండి. కొత్తగా చేస్తున్నాం కదా, మమ్మల్ని పుషప్ చేసినట్టు ఉంటుంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్